జిల్లాల్లోనూ ట్యాపింగ్ నెట్వర్క్స్ అట. నాటి బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల సేవలో ప్రభాకర్ రావు అండ్ కో. ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారుల ఫోన్ల మీద నిఘా. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా వార్ రూమ్. ఎవరిది పర్వతగిరి? ఎర్రబెల్ దాకర్రా ఊరు అనుకుంటాను, ఇది ఆయన ఊరే. ఇది సూర్యాపేటలో మై హోమ్ కోసం 3 రోజులు డ్యూటీ చేసిరట. నల్గొండ జిల్లా 3 బైపోల్స్లో ఎస్ఐబి కీలక పాత్ర. 3 బైపోల్స్ అంటే హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు. నల్గొండ జిల్లాలో జరిగిన 3 బై ఎలక్షన్స్ ఇవి. పాలమూరులో పోలీస్ స్టేషన్ కేంద్రంగా ట్యాపింగ్ అట. చూసుకోరిగా, పాలమూరు అంటే ఏంది? మహబూబ్ నగర్. ఎవరు? శ్రీనివాస్ గౌడ్. ఆ మహబూబ్ నగర్లో ఫోన్లు ఆల్మోస్ట్ అందరి ఫోన్లను ట్యాప్ చేయించండి శ్రీనివాస్ గౌడ్. ఓ మాజీ మంత్రి హత్య కుట్ర కేసు వెనక ఎస్ఐబి టీం అట. ఎవరిది ఈ హత్య కుట్ర? ఎక్కడిది? నన్ను చంపడానికి ప్రయత్నం చేసిరో, కత్తులు తెచ్చిర్రో, పరిగెత్తిర్రు, రన్నింగ్ చేసిరని శ్రీనివాస్ గౌడ్ ఒక 5-6 బీసీ యువకుల మీద కేసులు పెట్టిండు. ఎవరు? రాఘవేందర్ రాజు, వీళ్ళందరి మీద, మైత్రి ఆదయ, వీళ్ళందరి మీద మహబూబ్ నగర్లో. సో ఆ కేసు విషయంలో కూడా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినారట. ఎవరు? శ్రీనివాస్ గౌడ్ చేసి ఉంటాడు. అది ఎక్కడ జరిగింది? పాలమూరు పోలీస్ స్టేషన్ కేంద్రంగా జరిగిందట. అంటే పోలీసులు శ్రీనివాస్ గౌడ్ మొత్తం లోపల వేసి పడేయాలి. చూడండి ఎంత ఘోరమో. పాలమూరులో 2014 నుంచే ఫోన్లు ట్యాప్ అవుతున్నాయట. ఎక్కడ? మహబూబ్ నగర్లో. నిన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ చేసిండు. నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, మొత్తం మహబూబ్ నగర్లో పెద్ద ఎత్తున 1000 ఫోన్లు ట్యాప్ అయినాయని. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పాలమూరులో ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తున్నది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక పద్మావతి కాలనీలోని తన సన్నిహితుడి ఇంట్లో వార్ రూమ్ ఏర్పాటు చేయించారని, మొదట పలువురు వ్యాపారులను టార్గెట్ చేసి వారి ఫోన్లు ట్యాప్ చేయించారని సమాచారం. శ్రీనివాస్ గౌడు ఎడబెట్టిండు? స్థానిక పద్మావతి కాలనీలో ఉన్న తన సన్నిహితుడి ఇంట్లో వార్ రూమ్ పెట్టిండట. అంటే ఎవడికి నచ్చిన ప్లేస్ చూసుకొని వాడు వార్ రూమ్ పెట్టిండు. వార్ రూమ్ పెట్టాలి, వ్యాపారులను బెదిరియాలి, ఆ ఆడోళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలా, వాళ్ళని బెదిరియాలా. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినారు చూడండి వీళ్ళు దుర్మార్గులు. ఒకవేళ 3వసారి కనుక కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే ఒక్కసారి ఊహించండి పరిస్థితి ఎట్లుండేదో. మొదట పలువురు వ్యాపారులను టార్గెట్ చేసి వారి ఫోన్లు ట్యాప్ చేయించారు. వ్యాపారుల లావాదేవీల వివరాలను రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేసేవారు. బెదిరించి భూములు, ఇండ్లు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరి దగ్గర అతి తక్కువ ధరకు భూములను రాయించుకున్నట్టుగా తెలుస్తున్నది. మాజీ మంత్రి, ఆయన అనుచరుల వేధింపులు భరించలేక కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఘటనలు అప్పట్లో వెలుగు చూశాయి. దీని వెనక ఫోన్ ట్యాపింగ్ ఉందనే సంగతి తాజాగా బయటపడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్లోని ఒక పోలీస్ స్టేషన్లోనే ఫోన్ ట్యాపింగ్ డివైస్ను ఏర్పాటు చేయించి ఓ సిఐ ద్వారా పొలిటికల్ లీడర్లు, వారి అనుచరులు, సన్నిహితుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇలా శ్రీనివాస్ గౌడ్ వందల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా తెలుస్తుండగా తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మంగళవారం డీజీపీకి కంప్లైంట్ చేసిరట. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్క హైదరాబాద్కే పరిమితం కాలే. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ టీం నెట్వర్క్ జిల్లాలకు కూడా విస్తరించిందనేందుకు కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేతల వ్యూహాలు తెలుసుకునేందుకు, సొంత పార్టీ నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు, ప్రత్యర్థి పార్టీల డబ్బును కట్టడి చేసేందుకు, ఆఖరికి మై హోమ్ లాంటి సంస్థల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అప్పటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా వాళ్ళ ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారులు, సామాన్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని అందించేవారని తెలుస్తున్నదట. ఆ ఫోన్ డేటాతోనే అప్పటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డట్టుగా భావిస్తున్నారు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి కోసం పర్వతగిరిలో వార్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం ఇప్పటికే వెలుగు చూసింది. మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోసం పాలమూరులోని ఒక పోలీస్ స్టేషన్ని వార్ రూమ్గా మార్చిన సంగతి తాజాగా బయటపడింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ పైన ఈసీకి ఫిర్యాదు చేసిన వాళ్లను అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరికించడం వెనుక నాటి ఎస్ఐబి పాత్ర ఉన్నదని అనుమానాలు బలపడుతున్నాయి. ఇందులో స్టీఫెన్ రవీంద్ర కూడా ఉన్నాడు. ఆనాడు తుప్పుపట్టిన గన్లు పెట్టి ఈ స్టీఫెన్ రవీంద్ర పెద్ద డ్రామాకు తెరలేపిండు. చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇందులో ఉన్నారు. ఎన్నికల కేసు వాపస్ తీసుకోలేదని, 2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్ గౌడ్ చాలా అంశాలు పొందుపరచలేదని పాలమూరుకు చెందిన చలువగాలి రాఘవేందర్ రాజు అనే వ్యక్తి 2019లో కోర్టులో కేసేసిండు.
ఈ కేసును వాపస్ తీసుకోవాలని అతని మీద మాజీ మంత్రి తీవ్రంగా ఒత్తిడి చేసిండు. పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసిన కేసు వాపస్ తీసుకోకపోవడంతో రాఘవేందర్ రాజుతో పాటు అతనితో సన్నిహితంగా ఉండే వారి ఫోన్లను ట్యాప్ చేసిండు. వీరు ఎవరితో మాట్లాడుతున్నారు, కేసుకు సంబంధించిన ఏం డిస్కస్ చేస్తున్నారు అన్న వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే వీళ్లపైన 2022లో మంత్రి హత్యకు కుట్ర చేసినట్టుగా కేసు పెట్టారు. వాళ్ళు ఎక్కడుంటున్నారో కనుక్కోవడానికి వారి ఫోన్లు ట్యాప్ చేసి సినీ ఫక్కీలో హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కాదు, ఢిల్లీలో అరెస్ట్ చేశారు. తమ ఫోన్లు ట్యాప్ చేశారని వారు అప్పట్లోనే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోలే. అంటే చూడండి ఎంత అంటే దీన్ని బట్టి ఏంది, ఈ కేసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ అనుకున్నాడనంటే ఇక్కడ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యే అవకాశం ఉంది అన్నది నాకు అర్థమవుతా ఉన్నది. మై హోమ్ కోసం మేళ్ల చెరువులో 3 రోజులు తిష్టేసిరట. మనుషులరా మీరు, అసలు రాక్షసుల మనుషుల? సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మై హోమ్ సిమెంట్స్ ఫ్యాక్టరీ కోసం ప్రణీత్ రావు టీం పనిచేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుడు ఆగస్టు 31వ తేదీన మై హోమ్ సిమెంట్స్ పరిశ్రమ 4వ ప్లాంట్ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తున్న వాళ్లను ముందుగానే గుర్తించి అరెస్టు చేయడంలో హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అత్యంత సమీప బంధువులు. ఇద్దరు దొంగలే. రామేశ్వరరావు అన్నటోడు ఈ తెలంగాణకి పట్టిన చీడ. మరి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఆడ ఏదో కబ్జాలు అట్లా ఇట్లా ఏదో తూట్ పాలిష్ వ్యవహారం నడుస్తున్నది, కానీ ఇంతవరకు ఆయన మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. ఏం జరుగుతుందన్న చూడాలి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు టీంలో ఉన్న డిఎస్పీలు తిరుపతన్న, శ్రీనివాస్ నాయుడు ప్రజాభిప్రాయ సేకరణకు 3 రోజుల ముందుగానే మేళ్ల చెరువులో మకాం వేసి పలువురు ఆందోళనకారుల ఫోన్లను ట్యాప్ చేశారు. ట్యాపింగ్ ద్వారా కీలకమైన ఆందోళనకారులను గుర్తించిన పోలీసులు రాత్రికి రాత్రి అరెస్టు చేసి ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా జరిగేలా చూశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అంటే రైతుల నోట్లో మట్టి కొట్టిన మైహోం రామేశ్వరరావు దానికి ఫోన్లన్నీ ట్యాప్ చేయించిండు. నాటి జిల్లా ఎస్పీకి సమాచారం లేకుండా చేసిన ఈ ఆపరేషన్ అప్పట్లో పోలీస్ శాఖలో కలకలం రేపింది. అంటే జిల్లా ఎస్పీకి కూడా తెలియదట. హైదరాబాద్ డిఎస్పీ క్యాడర్ అధికారులకు సూర్యాపేట జిల్లాలో ఎందుకు డ్యూటీ వేశారని స్థానిక అడ్వకేట్ నాగార్జున ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా తమకు ఆ సంగతే తెలియదని సూర్యాపేట జిల్లా పోలీసులు సమాధానం ఇచ్చిరట. అంటే ఏం జరుగుతున్నట్టు ఏం జరిగినట్టు ఈ రాష్ట్రంలో? ఈ కేసులో కేంద్రం ఇన్వాల్వ్ అయి మొత్తం అందరినీ ఒక్కొక్కరిని ఈ రాష్ట్రం నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయి తిహార్ జైలు అట్లాంటి జైళ్ళలో పడేయాలి. నల్గొండ జిల్లాలో బై ఎలక్షన్ల కోసం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గతంలో నల్గొండ ఎస్పీగా పనిచేసిన టైంలో ప్రణీత్ రావు నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని పలు స్టేషన్లలో ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుది ఒకే సామాజిక వర్గం కావడంతో ఆయన కోరుకున్న చోటికి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేవి. భూపాలపల్లి ఏఎస్పీగా పనిచేస్తున్న భుజంగరావు సొంత జిల్లా సూర్యాపేట. ఈ ముగ్గురితో పాటు ఇప్పటికే అరెస్ట్ చేసిన తిరుపతన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. వీరిని అడ్డం పెట్టుకొని ప్రభాకర్ రావు జిల్లాలో ఇసుక, లిక్కర్, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక వీరంతా ఎస్ఐబిలో తిష్ట వేశాక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ బిగ్ షాట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ నాయకుడు ఎటువైపు పనిచేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ హైకమాండ్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలకు చేరవేసినట్టుగా తెలుస్తున్నది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు తెలిసిన మరుక్షణమే ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు రావడంతో నేతలు హడలిపోయేవారని సమాచారం. దీనికి తోడు ప్రత్యర్థుల డబ్బు పంపిణీ కాకుండా ఎక్కడికక్కడ పట్టుకోవడంతో బీఆర్ఎస్ గెలుపు సునాయాసమైందని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరిగింది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుఖేందర్ రెడ్డి ప్రతి కదలిక, ఆయన మాట్లాడే ప్రతి మాట మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి అక్కడి నుంచి హైకమాండ్కు చేరడం వల్లే సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టినట్టు సమాచారం. అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినాడు. మరి ఎక్కడ ఉన్నాయా గుత్తా సుఖేందర్ రెడ్డి? ఇంకెందుకున్నారని వార్త తిన్న తర్వాత నా ప్రతి కదలిక ప్రత్యర్థులకు తెలిసేది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అప్పట్లో నా ప్రతి కదలిక బీఆర్ఎస్ నేతలకు తెలిసేది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని కొందరు బీఆర్ఎస్ వాళ్ళు నాతో చెప్పిన గంటల వ్యవధిలోనే ఆ పార్టీ నేతలు వారితో టచ్లోకి వెళ్లారు. బెదిరింపులకు గురి చేసి కాంగ్రెస్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఎన్నికల్లో మా పార్టీ వ్యూహాలు ఎప్పటికప్పుడు లీక్ అయ్యేవి. కేటీఆర్ పై నేను ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఖమ్మం నాయకుల కదలికలపైన ఆరా.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆ ఇద్దరు పార్టీ మారతారనే ప్రచారంతో ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. అసలు ఏం జరుగుతున్నది? ఇది రాష్ట్రమా లేకపోతే ఇంకేమన్నా? ఎటువైపు వెళ్తున్నాం మనం చెప్పండి. ఒక్కసారి రాఘవేంద్ర రాజు కాల్ చేద్దాం. ఆయన కొంత డేటా ఉంటుంది. అసలు పోలీస్ స్టేషన్లోనే ట్యాపింగ్ సెంటర్ పెట్టినారంటే శ్రీనివాస్ గౌడ్ నువ్వు మనిషివా లేకపోతే ఇంకేమన్నా? నమస్తే నమస్తే. ఇవాళ పేపర్లో మీ పేరు కూడా వచ్చిండే. ఈ ఫోన్ ట్యాపింగ్ వెలుగులో వచ్చినది. అవునండి. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ట్యాపింగ్ సెంటర్ పెట్టిండటగా. పోలీస్ స్టేషన్, నియర్ బై పోలీస్ స్టేషన్ ఒకటి వీళ్ళకి సంబంధించిన ఒక బినామీ బిల్డింగ్ ఉంటుంది సార్. ఇది శ్రీనివాస్ గౌడ్దా? ఓకే. శ్రీనివాస్ గౌడ్ కు సంబంధించిన ఒక బినామీ బిల్డింగ్ ఉంటుంది. ఆయన వచ్చేసి కేటీఆర్ రూమ్మేట్ యుఎస్ఏ లో. ఓ. ఈయన బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి. యాక్చువల్ గా మా ఎమ్మెల్యే గారు సడన్ గా వెళ్ళిపోయినట్టున్నారు. నాకు చెప్పితే నేను ఇంకా చాలా ఆధారాలు ఇచ్చేవాడిని. అయితే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి రూము ఒక మన పెంట్ హౌస్ లో డివైజ్ సెట్ చేసింది సార్. ఇది చేసేసి మొత్తం నిఘా అంతా నా మీద, ఇంకా ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో మన మైత్రి యాదయ్య గారి మీద, మున్నూరు రవి మీద, మా బ్రదర్ సమరేందర్ మీద, బాండేకర్ మీద, ఎవరైతే ఈయనకు అగేనిస్ట్ ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా పెట్టి, మీరు చూసారు కదా సార్, నేను ఎన్నో సార్లు ఫోన్ వదిలేసి మీ దగ్గర కూడా వచ్చిన సందర్భాలు మీరు చూసే ఉంటారు. అవునవునవునవును. ఇది కారణం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే సార్. ఇది ఖచ్చితంగా మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఖచ్చితంగా సంబంధిత కోర్టులో ఇద్దామని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. సో ఇది ఏకంగా రూమ్ నే తీసుకున్నారు సపరేట్ గా దీనికి? ఓన్ బిల్డింగ్ అది, బ్రాహ్మణ కులానికి సంబంధించిన. ఇప్పుడు ఈ లెక్కన ఇప్పుడు అందరి ఫోన్లు ట్యాప్ చేసి ఇది మన ఎలక్షన్ వెబ్సైట్ కేసే కదా మెయిన్ గా చుట్టుకున్నది. ఎగ్జాక్ట్లీ సార్, ట్యాంపరింగ్ కేసు. ఇప్పుడు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయలేదని గ్యారంటీ ఏముంది? ఖచ్చితంగా చేస్తుంటారు సార్, ఖచ్చితంగా చేస్తుంటారు. ఓకే. ఇది వాస్తవానికి ఏంటంటే దీంట్లో చాలా మంది, కొంతమంది లేడీస్ కూడా చేసి బ్లాక్ మెయిల్ చేసింది సార్ ఈ మాజీ మంత్రి గారి తమ్ముడు. మొత్తం వాయిస్ రికార్డులు వినాలి. వీళ్ళు చాలా మందిని, వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని వాయిస్ రికార్డులు వినిపించి రూమ్లలో వేసి కొట్టిండు సార్. మంత్రి కొట్టిండు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కూడా కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అప్పట్లో భయపడి బయటికి చెప్పలేదు. ఇక మిన్నకుండిపోయినారు. ఏం మాట్లాడినా వీళ్ళకి ఎట్లా తెలుస్తుందని పాపం వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేసిన. వాళ్ళకి ఇంత జరిగిందని తెలియదు కదా సార్. వీళ్ళు ల్యాప్టాప్ లో వినిపించాలే, వాళ్ళని కొట్టాలి. చాలా భయభ్రాంతులకు గురి చేశారు వీళ్ళు. ఇది ఏంటంటే మన ఈ కేసు ప్రూవ్ అయితే దేశద్రోహం కేసు కింద వీళ్ళని జీవితకాలం జైల్లోనే పెడతారు సార్. ఆ సెక్షన్ కింద 120B కింద, కుట్ర కింద. తర్వాత ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ఎఫెక్ట్ అవుతుంది సార్ ఇది. అవునా? సర్వీస్ ప్రొవైడర్ అసలు ఇది దేశాన్ని కుదిపేస్తున్న ఘటన కదా ఇది. చాలా పెద్ద కేసు. ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడు. ప్రత్యేక సాక్షిని కూడా నేనే సార్. ఐ హావ్ సో మెనీ ఎవిడెన్సెస్. ఐ విల్ గివ్ ఇన్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండ్ నేను కోర్టులో కూడా సబ్మిట్ చేస్తాను. రైట్ అండ్ థ్యాంక్ యూ. ఓకే అండి. సో ఇది విషయం. టోటల్ గా వార్ రూమ్లు ఏర్పాటు చేసి ఇంత పెద్ద, చివరికి చూడండి రైతుల భూములు. మైహోం రామేశ్వరరావు, నువ్వు అసలు మనిషివేనా? రైతుల భూములు కొల్లగొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ ఆసరాగా చేసుకునే వాళ్ళని రాత్రికి రాత్రి అరెస్టులు చేసి, అసలు మీరు ఏం తింటున్నారా? పెండ తింటున్నారా? పొద్దున లేసి అన్నమే కదా మీరు తినేది. ఒక్కసారి ఆలోచించండి. ఈ దుర్మార్గులని గల్లాబట్టి అడగండి, రాళ్ళ తీసుకొని కొట్టండి అవసరమైతే. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారండి? ఇది మనం చాలా నిశ్చితంగా గమనించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతవరకు ఈ విచారణ ముందుకు దాని విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ మాకు. అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీరు ఇంకా కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న కరప్టెడ్ ఫెలోస్ని మీ పక్కనే పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి మాకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో అన్నది. కేంద్రం కూడా ఇన్వాల్వ్ కావాలి. ఏం చేస్తున్నారండి మీరు కూడా? మా మీద కూడా గతంలో ఆరోపణలు వచ్చినాయి, పెగాసిస్ అట్లా ఇట్లా. మీరేమైనా లైట్ తీసుకుంటున్నారా? అందరిది బాధ్యత ఉన్నది ఇందులో.